ఈడే వెంకటరత్నం గారి పెద్ద అబ్బాయి డోసుబాబు సారీ బోసుబాబు. తెరిసిన దగ్గర నుంచి మూసేంత వరకు బార్లోనే ఉంటాడు. వానర్ అనుకున్నారండి, కనీసం క్లీనర్ కూడా కాదు, ఊర్లీ కస్టమర్. చిన్న కళ్ళు పాక పెట్టుకున్న నిన్ను తాగి తాగి ఎంకరేజ్ చేసి ఇంత పెద్ద బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ చేస్తే పని అయిపోయిందని నన్నే బయటికి ఇచ్చేస్తావా? చెప్తా, రేపు మళ్ళీ నువ్వు బార్ ఓపెన్ చేసే వరకు నీ బార్ లో కాలు పెడితే నా చెప్పించి కొట్టు. ఇదే ఈ బోస్ బాబు ఛాలెంజ్. చూడుతోనే పెద్ద కొడుకుని చూశారుగా, ఆడుతున్న రెండో కొడుకుని చూద్దాం పదండి. ఈడే వెంకటరత్నం గారు రెండో వెంచరు, పేరు అచ్చిబాబు. దాన్ని ఇక్కడ పెట్టి ఇది కొట్టరా. ఇది కొడితే మన కళ వచ్చేద్ది. నువ్వు నోరు మూసుకుని ఆట చూడు, లేదా ఇంటికెళ్ళి టీవీ చూడు. 3 రోజుల నుంచి మంటెక్కిపోతుంది ఇక్కడ. కలవరకి ఇంగే షో. నేను చెప్తే విన్నావా? ఎన్ని పాయింట్లు? ఫుల్ 160. డబ్బులు లేవు. ప్యాంటు చొక్కా ఉన్నాయిగా. ఈ మధ్యన ప్రతి ఓడు సిన్సియర్ గా ఆడుతున్నారు. ఎవడో చూడలేదు కదా. రేణబాయ్ గారు శిక్ష కావాలా? ఆ పేపర్ కూడా కావాలరా. చొక్కా ఏదండి బాబు, ఎవడో సలహేస్తుందండి దానం చేస్తాను. పదా అంతా బ్రాందీ ఏనా జీవితాన చిన్నే లేదా? మన ఇంటికి దారిటు ఎదవది రోజు వస్తున్నా కనిపిస్తున్నాయి. నాన్న అడుగుదాం. నాన్నారండి మన ఇంటికి దారెట్టండి, అది చూపించండి. సార్ డబ్బులు అక్కలేదు, ఉంచుకోరా. నేను ఉంచుకోవడం ఏంటండి? నా కిరాయి డబ్బులు అడుగుతున్నా. కిరాయి ఏంట్రా? నువ్వు ఇచ్చింది లిఫ్ట్ కదా. రిక్షాలో లిఫ్ట్ ఎవడెత్తాడండి బాబు? నువ్వు ఇచ్చేవనుకున్నాను రా. సరే డబ్బులు ఎవరి దగ్గర తీసుకో. బాబు ఒక క్వార్టర్ ఉంటే డొనేషన్ కొడతారా? అన్నయ్య నేను రా అచ్చిబాబుని. సూట్ వేసుకునేసరికి గుర్తుపెట్టలేకపోయా. అవును, ఇంత ఎర్లీగా వచ్చేసావండి? రేపు ఎర్లీగా వెళ్ళిపోవచ్చని. సరే లాసా గెయినా? గెయినే, మనతో ఆడినోళ్ళు అందరికనే. నువ్వేంట్రా ఇంటికి వెళ్ళకుండా ఎక్కడ ఉన్నావు? తొందరగా వెళ్తే ఇంట్లో వాళ్ళకి డిస్టర్బింగ్ అయిపోద్దని లేట్ నైటింగ్ కోసం ఎయిటింగ్ చేస్తున్నాను. 7 సేవలే, దారి మర్చిపోయినా ఆడవచ్చు కదా. పద. మరి నాన్నారా? నాన్నగారికి గాంధీ గారితో పని ఉందంట, చూసుకొత్తాలే. పద. తలుపుతీ. అలా చేతితో బాదుకోపోతే కాలింగ్ బెల్ కొట్టచ్చు కదా. బాధరాని చెయ్యను కానీ బెల్లు బారెడికి అమ్మేశాను. తలుపుతీరా, తలుపుతీ. ఎంతసేపు కొట్టాలా తలుపు? తీసే వరకు. నేను వచ్చే వరకు ఎయిటింగ్ చేయొద్దు, పడుకోమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నేను పడుకోనే ఉన్నా, నువ్వు వచ్చి నిద్ర చెడగొట్టావు. అంటే పాప మూడిన వాడు తాగొత్తాడు, ఆడు ఏ కండిషన్ లో వస్తాడన్న టెన్షన్ లేకుండా గురకెట్టి ఎదురవుతావా? ఏడ్చావులే, లోపల తగలాడు. అది అట్ట మర్యాదగా పిలు, వస్తాను. థ్యాంక్స్. కాసేపు పద్దు, ఏమనుకోకే, ఇవాళ రావడం కొంచెం లేట్ అయింది. నువ్వు ఇంట్లో చెల్లి 3 రోజులైంది. అవునా? కానీ పద్దు తాగినప్పుడు నువ్వు భలే అందంగా ఉంటావు. నువ్వు కదా నేను. అయ్యో ఏంటిది? జిమ్కి వెళ్ళి వస్తున్నాను వదినా. బట్టలేమయ్యాయి? దారిలో ఎవడో సలహేస్తుందంటని అడిగి దానం చేశానే. ప్యాకెట్ లో దొబ్బెట్టానని చెప్పొచ్చుగా. పోతే పోనవ్వే, రేపు మళ్ళీ హ్యాండ్ రైజ్ అయ్యాక సూట్ కొనుక్కోవచ్చు. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఏ రోజు నీ హ్యాండ్ రైజ్ అయిందని. తప్పే. స్పోర్ట్స్ మెన్స్ ని ఎంకరేజ్ చేయాలి, ముఖ్యంగా ప్యాకెట్ లో క్రీడా స్ఫూర్తి ఉండాలి. పిల్లలు పడుకున్నారా? లేచే టైం అయింది. లేచాక ప్యాక్ ఆడుకోమని చెప్పు. అదే పెరట్లోకి వెళ్ళి ఆడుకోమని చెప్పు. మన